శ్రీమన్నారాయణ అండి. నా పేరు పద్మజ. నేను ఇప్పుడు వరంగల్కి సమీపంలో ఉన్న దేశాయపేటలో ఉన్న రంగనాథ స్వామి ఆలయాన్ని చూపించబోతున్నాను. దర్శనం చేసుకోండి. ప్రాంగణం చాలా చాలా పెద్దగా విశాలంగా ఉందండి. ఇక్కడ జై విజయులు ఉన్నారండి. ధ్వజస్తంభం అండి. ఇక్కడ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు, గరత్మంతుడు, కుర్మావతారుడు, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో జరిపిన తవ్వకాలలో రామాంజుల వారి విగ్రహము, గోదాదేవి విగ్రహము దొరికాయండి. చూడండి రంగనాథ స్వామి ఎంత సుందరంగా అందంగా పవనించిందో. దీనికి ఒక చరిత్ర ఉందండి. పూర్వము దేశాయపేటలో వరవర నరసమ్మ అనే భక్తురాలికి రంగనాథ స్వామి స్వప్నంలో కనిపించి, నేను ఇక్కడ దగ్గరలో ఉన్న పైడిపల్లి గుట్టలలో ఉన్నాను, నన్ను తీసుకెళ్ళి గుడి కట్టి ప్రతిష్ఠించి పూజలు చేయమని చెప్పాడు. ఆమె అంతమంది భక్తులు ఉండగా నాకే ఎందుకు వస్తాడని ఆమె ఆలోచించి పట్టించుకోలేదండి. అయితే వరుసగా ఇదే విధంగా ఆమెకు స్వప్నంలో కనిపించి తీసుకెళ్ళి ప్రతిష్ఠించి పూజలు చేయండి అని చెప్తుండగా ఆమె గ్రామ పెద్దల్ని అడిగేసి అందరూ కలిసి పైడిపల్లి గుట్టలకు వెళ్ళారటండి. అక్కడ స్వామివారు ఉన్నారు, విగ్రహం ఉంది. అయితే గ్రామ పెద్దలందరూ స్వామివారిని తీసుకొద్దామని అసలు కదలలేదటండి. ఈ వరవర నరసింహ వెళ్ళి స్వామి రండి అనగానే ఆమె చేతులకు తల్లి దగ్గర చిన్నపిల్లగాడు వాడ కనుక వచ్చినట్టు ఆమె చేతులకు వచ్చేసాడటండి. ఎంత అసలు ఎంత దగ్గరలో ఉన్న కాశీగుట్ట నుంచి కొందరు భక్తులు వచ్చి స్వామివారిని తీసుకెళ్దామని వచ్చారటండి. ఈ విషయం తెలుసుకున్న స్వామివారు మళ్ళీ వరవర నరసమ్మకు స్వప్నంలో కనిపించి, కాశీగుట్ట నుంచి వాళ్ళు వస్తున్నారు, మీరు నన్ను తాళ్ళతో కట్టి బావిలో దించేసేయని చెప్పారటండి. ఆమె అలాగే చేసిందట. చేసిన తర్వాత వాళ్ళు వచ్చి స్వామివారు కనపడక వెళ్ళిపోయారట. వెళ్ళిపోయాక మళ్ళీ స్వామివారిని తీసి ఈ దేవాలయంలో ప్రతిష్ఠించి పూజలు చేశారటండి. ఇది చాలా పురాతనమైనదండి. చాలా మహిమాన్వితమైన దేవుడు. చాలా చాలా మంది వస్తుంటారు. అన్ని కార్యక్రమాలు చాలా బాగా చేసుకుంటారు. సంక్రాంతి కళ్యాణం చేస్తుంటారు, శ్రీరామనవమికి అన్ని కార్యక్రమాలు చాలా చాలా బాగా చేసుకుంటారు. శనివారం భజనలు అన్నీ చేసుకుంటారండి. చాలా బాగా మహిమాన్వితమైన దేవుడు. జై శ్రీరంగనాథ.